సార్ నమస్తే సార్. నమస్తే వసంతరావు. ఈరోజు మంచి సందేశం ఒకటి ఇవ్వండి. బడి గుడి రెండు కళ్ళు లాంటివి అనుకోవాలా, లేకపోతే బడే గొప్పదంటే గుడి గొప్పదనే వాళ్ళు ఒప్పుకోరు, గుడి గొప్పదంటే బడి గొప్పదనే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అందరినీ మెప్పించాలంటే మనం అందులో ఉన్న గొప్పతనం ఏంటి, ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి చెప్తాం. మీ ఆలోచన బట్టి, మీ మనసును బట్టి ఆలోచించండి, మీరే నిర్ణయించండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం అట్టుంది. గుడి గొప్పదంటే కొంతమంది వాస్తవంగా కూడా మనకు బడే గొప్పది ఆ మాట అంటే సనాతన ధర్మవాదులంతా తరుముకొని వస్తారు మనం. కాబట్టి చెప్పుదాం దాని గొప్పతనం ఏంటి, దీని గొప్పతనం ఏంటి. పూర్వకాలం నుంచి కూడా గుళ్ళకు ప్రాధాన్యత ఇచ్చారు మన రాజులంతా కూడా. పెద్ద 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 కోటల లాంటి గుళ్ళు కట్టినారు. విద్యకు ప్రాధాన్యత ఇలా. అంతేకాకుండా విద్యని అందరినీ నేర్చుకొని ఇలా. ఇక ఒక వర్గం వాళ్ళకే విద్యకు దగ్గరైనారు. మిగిలిన వాళ్ళంతా కనీసం ఒక 60-70 సంవత్సరాల వరకు కూడా మిగిలిన కులాలకి విద్య మీద అవగాహన రాలా. ఇప్పుడిప్పుడు ఒక 60-70 ఏళ్ళ నుంచి ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది. అన్ని కులాల వాళ్ళు చదువుకోవాలనే అవగాహన వచ్చింది. మేము చిన్నపిల్లలప్పుడు మనకెందుకు లేరా చదువు, వ్యవసాయం చేసుకునేవాళ్ళం, లాంటి కూలికి పోయేవాళ్ళం, లాంటి ఇంకో పని చేసుకునేవాళ్ళం, మన శాఖల వాళ్ళు మనకు చదువు ఎందుకురా, మన మంగళ వాళ్ళకి మనకు చదువు ఎందుకురా, ఈ అవగాహన బాగుండింది ప్రజల్లో అప్పుడు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు కూడా ఒక వర్గం వాళ్ళు మిగిలిన వర్గం వాళ్ళని చదువుకొని ఇలా బళ్ళేకి కూడా రానిలా వాళ్ళని, బళ్ళేకి కూడా రానిలా, గుళ్ళేకి కూడా రానిలా. రాజులు కూడా అప్పుడు పరిపాలించిన రాజులు కూడా మత ధర్మకర్తలకి, గుళ్ళకి, వీటికే ప్రాధాన్యత ఇచ్చారు, విద్యకు ప్రాధాన్యత ఇలా. అప్పుడు రాను ఇప్పుడు ఒక 200 సంవత్సరాలకి యువతల నుంచి విద్యకు కొంచెం ప్రాధాన్యత వచ్చింది. అందులో మన దేశంలో కొన్ని దేశాల్లో ఎప్పటి నుంచో మనకన్నా ముందు నుంచి విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన దేశాలు చాలా ఫార్వర్డ్గా ఉన్నాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో మన భారతదేశం కంటే చాలా నైపుణ్యం గల దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మన దేశం కూడా వాళ్ళని అందుకునేదానికి దగ్గరకు వస్తూ ఉంది. ఇప్పుడు బడిలో ఏముంది, దేవుని గుడిలోనే ఉంది అని ఓ పాట ఉంది సినిమాలో. కాసేపు భక్తి ముక్తి కావాలంటే గుడి కావాలని, చదువు సంజలు తెలివితేటలు రావాలంటే బడి కావాలని ఆ పాట చాలా చక్కగా ఉంది. పాత సినిమాల్లో ఉంది ఆ పాట. కాబట్టి పూర్వజన్మ కాదు అసలు, పూర్వజన్మం అనేది లేదు. మనిషికి ఒకటే జన్మం, ఇంకో జన్మం ఉంది అనేది ఒట్టిదని తేల్చేసినారు చాలామంది. ఇది ఏదో కొంతమంది అంటూ ఉంటారు గత జన్మం అని, ఇలాంటి వచ్చే జన్మం అని, అవంతా ఒకటిది. ఇక బడి అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు మన పూర్వీకులు, అది మనకు తెలిసిందే. పూర్వకాలం విద్య నేర్పేటటువంటి వాళ్ళు వీధి బళ్ళు అని ఉండేటివి. ఏదో ఒక ఆయన వీధిలోనో ఒక చోట కూర్చుంటే ఎవరైనా వస్తే వాళ్ళకి పెద్ద బాల శిక్ష చదివేది, ఇట్లా అక్షరాభ్యాసం చేసేవాళ్ళు. అంతకన్నా ఏమీ ఇచ్చి నేర్పేవాళ్ళు కాదు. ఒకవేళ అటు కాదంటే అమరకోశం, ఆదిపర్వం ఇలాంటివి ఏదో ఒక ఆశ్వాసాలు కొన్ని నేర్పేవాళ్ళు. ఆ పద్యాలు అవి వాటి తాత్పర్యాలు కూడా నేర్పేవాళ్ళు కాదు. ఆ పద్యాలు చదవగలిగితే అది గొప్పగా విద్యావంతుడిగా అనుకునేవాళ్ళు. అప్పుడు ఒక బ్రాహ్మణ వర్గానికే వేదాలు, శ్లోకాలు అన్నీ నేర్పేవాళ్ళు, మిగిలిన వాళ్ళకి నేర్పలేదు దాదాపు. అందుకనే ఒక వర్గమే తెలివైన వర్గం, విజ్ఞాన వర్గం అయింది. అప్పుడు ఒక వర్గం ఏమీ తెలియని వర్గం అయ్యి ఈ తెలివి తక్కువ వర్గాన్ని ఆ తెలివైన వర్గం పాలించుకుంటూ వీళ్ళు చేసిన శ్రమ దోపిడీ చేసుకుంటూ వాళ్ళు అలా జీవించినారు, కాలం గడిచినారు. రాజులు కూడా అలాగే చేసినారు. విద్యకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకి ఎక్కడా లేదు. పేదవాళ్ళని కూడా చదువుకునేట్టుగా చేసినట్టు, బళ్ళు స్థాపించినట్టు లేదు. అప్పుడు విద్య నేర్పించే గురువులు కూడా వాళ్ళకి ఆదాయం లేదు, వాళ్ళ బ్రతుకు తీరులు కష్టంగా ఉండేది. వాళ్ళు ఒక కవి చెప్తాడు ఆనాటి గురువుల యొక్క పరిస్థితి. ప్రభువిచ్చెవే 116 ఆశలే వేతనములాయే. ఎప్పుడో చదువు చెప్తా ఉంటే ఎప్పుడన్నా సంవత్సరానికో 2 ఏళ్ళకో ప్రభు ఎప్పుడన్నా 1116 ఇస్తాడని ఆశే జీతాలట, అంతకన్నా జీతాలు ఏం లేదు. గరపి కట్టిన భజన రామాలయంబులే పడకకాయే. రాళ్ళని చెక్కి రామాలయాలు కట్టుంటారు. ఆ రామాలయాల్లో పరిచిన రాళ్లే వీళ్ళకి పడక.
ఆ గుళ్ళోనే ఉండడం తినడం, ఆ గుళ్ళోనే ఎవరైనా వస్తే హర్షాభ్యాసం నేర్పడం. తాకిన మాత్రాన తనువు కర్రగజేయు చలినీటి స్నానమాయే. అట్లా చేయి పెడితే కూడా శరీరం మొద్దుబారిపోయే అంతటి చల్లనీళ్ళ స్నానమే వాళ్ళ గతి. అంటే వాళ్ళ జీవితాలు అంత దుర్భరంగా ఉన్నాయని ఒక కవి చెప్తాడు. ఆనాటి కవులు రాజులు జీతాలు ఇస్తారేమో, ఏదైనా ఇస్తాడేమో అని ఆశ. ఇంకా ఆ భజన రామాలయాల్లోనే పడుకోవడం, ఆ చల్లనీళ్ళ స్నానాలు ఇట్లా ఉండేటివని ఆ విద్య నేర్పే వాళ్ళకు కూడా అటువంటి దుర్భర స్థితి ఉంది. దీన్ని బట్టి పూర్వకాలం ఎక్కువ విద్యకు ఆదరణ లేదు. తర్వాత ఒక 150 సంవత్సరాలు యువతల నుంచి 100 సంవత్సరాల యువతల నుంచి విద్యకు ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు ఒక 50 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువైంది. ఒక 50-60 సంవత్సరాల క్రితం ప్రైవేట్ బళ్ళు ఉన్నాయనేది మాకు కూడా తెలియదు. మేమంతా గవర్నమెంట్ బళ్ళల్లో చదువుకున్న వాళ్ళమే. తర్వాత ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు డామినేట్ చేసేస్తున్నాయి. సరే, ఇప్పుడు ఆ నేర్పే విద్య కూడా ఒక రకంగా పిల్లల్ని శోభ పెడుతున్నాయి. చదువు అని హాస్టల్లో పడేసి వాళ్ళని శాడిస్టులుగా తయారు చేస్తున్నారు. నిజంగా వాళ్ళ మనోవికాసం దెబ్బతినిపోతుంది. ఎవడి ఆలోచన తీయట్లేదు. పక్కోడికి జ్వరం వచ్చినా వాడికి జ్వరం వస్తే నీకెందుకు, ఆయన కూర్చొని చదువుకో. పిల్లోడు కూడా అట్లా తయారైపోతున్నాడు. వాడికి ఏమైతే మనకెందుకులే. సహకారం, మరి ప్రేమ, అనురాగం, సహాయం అనేది పోతుంది. ఇప్పుడు ఉండే కార్పొరేట్ స్కూళ్ళల్లో, హాస్టల్లో నువ్వు చదువుకో, నీ పని నువ్వు చూసుకో అంతే. మరి ఇంటికాడ ఏమైనా మా వాళ్ళకి బాగాలేదన్నా, ఎవరు బాగాలేదన్నా పంపించేది లేదు. మన వాళ్ళు కూడా అక్కడే ఉండు, అక్కడే చదువుకో, వాళ్ళు ఏం చెప్తే అది ఆ జైల్లోనే ఉండంటారే. కానీ ఇంటికాడ మనతో కూడా ఉండి చదువుకో, మన విద్య, మరి మన పనులు, మన సేద్యాలు ఇవన్నీ నేర్చుకొని ఎవడు చెప్పట్లే. మరి ఈ పరిణామం ఎటువైపుకి దారి తీస్తుందో చూడాలి. మరి ఇంకా కొన్నాళ్ళకి ఇప్పటికే ఎటిసాకరి ఎక్కువైపోతుంది. చదువుకున్న వాళ్ళు 1000 మందో ఇంజనీర్లో, సాఫ్ట్వేర్లో బయటకు వస్తే ఒక 100 మందికి మంచిగా దొరుకుతున్నాయి. 900 మంది 25,000కి 20,000కి ఎటిసాకరి చేస్తున్నారు. కానీ ఉద్యోగం ఉంటే చాలు పిల్లనిస్తున్నారు. ఉద్యోగం లేనివాడికి 10 ఎకరాల పొలం ఉన్న పిల్లని ఇట్లా. ఏంటో ఈ పరిణామాలు మరి ఎటు దారి తీస్తాయో తెలియట్లేదు. కాబట్టి 100 సంవత్సరాలకి యువతల నుంచి విద్యలకు బాగా ప్రాధాన్యత వచ్చింది. ఊళ్ళో ప్రతి ఊర్లోనూ స్కూళ్ళు స్థాపించింది ప్రభుత్వం. ప్రతి అంటరాని వాళ్ళని లేదు, ఏం లేదు, అందరికీ చదువు చెప్పించే సౌకర్యాలు కల్పించింది. ఇది మాత్రం సమాజ వికాసానికి చాలా తోడ్పడింది బడి. కాబట్టి అది అందులో అనుమానం లేదు. సమాజం అభివృద్ధి కావడానికి, వైజ్ఞానికంగా, విజ్ఞానంగా అభివృద్ధి చెందడానికి నాకు తెలిసి బళ్ళే బాగా సహకరించినాయి అనేది నా నమ్మకం. మరి అప్పట్లో గుళ్ళు ఏదో మోక్షం వస్తుంది, పుణ్యం వస్తుంది, గుడికి పోతే చేసిన పాపాలు పోతాయి అని చెప్పేవాళ్ళు. పుణ్యం వస్తుంది, ముక్తి వస్తుంది, మోక్షం వస్తుందని ఇలాంటివన్నీ నేర్పి ప్రజల దగ్గర ఏదో పూజలు, పునస్కారాలు, వ్రతలు, నోములు రోసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బే ఒక వర్గం ఉండేది. ఇప్పుడు ఆ వర్గం కూడా బలపడుతూనే ఉంది కుడి ఎడమగా. కానీ విద్యావర్గం, విద్య డెవలప్ చేయడం గుడి కంటే కూడా బడిలే ఎక్కువ అవుతున్నాయి. బళ్ళు బాగా అభివృద్ధి అవుతున్నాయి. సరే, అది ఎంతో ఎక్కువ మంది బళ్ళుకే పోతున్నారు. కాబట్టి బడి గొప్పదా, గుడి గొప్పదా అంటే, మరి వికాసం చెందాలంటే, ఆయురారోగ్యాల గురించి తెలుసుకోవాలంటే, మరి ఈ ప్రపంచం ఏంటి, ఈ సైన్స్ ఏంటి, ఈ డాక్టరు, ఈ వైద్యము, ఇవన్నీ తెలుసుకోవాలంటే బడే మనకి మార్గదర్శకం, దిక్చూచి. మనిషి విజ్ఞానానికి దిక్చూచి బడే. బడికి పోకుండా ఎవళ్ళం ఇన్ని చేయలేం. మరి మనోళ్ళంతా ఏదో వేల సంవత్సరాల క్రితం వేదాలు ఆ శ్లోకాలు చదివి అందులో ఇట్టుంది, ఇందులో అట్టుంది అంటున్నారు. కానీ అవి వేల సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్న విజ్ఞానాన్ని బట్టి ఆనాడు వాళ్ళు గొప్పవాళ్ళు రాశారు. అప్పటికి ఇప్పటికి కూడా గొప్ప విషయాలు అందులో ఉన్నాయి, కాదని లేదు. కానీ అవే పట్టుకొని ఆలకలాడదామంటే ఈనాటికి కొన్ని వర్తించనే ఉన్నాయి, కొన్ని కుదరవు. ఆ వేదాలే ఉన్నట్టే చెప్పాలంటే ఇప్పుడు కుదరవు. కానీ ఒక వర్గం దాన్ని పట్టుకొని ఆలకలాడుతుంది, గుళ్ళు అని. మరి రాజకీయంగా కూడా ఆ గుడి కడదాం, ఈ గుడి కడదామని కుల వైషమ్యాలు నేర్పుతూ ఉంది. ఆ విధంగా గుళ్ళు పక్క అట్ట ఉంది ఏది ఒక వర్గం. ఎక్కువ బళ్ళను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, అది ఒక వ్యాపారం అయిపోయింది. అనేక మంది ప్రైవేట్ స్కూళ్ళు పెట్టినారు, విద్య నేర్పుతున్నారు. కాబట్టి విద్య వైపే ఎక్కువ మొగ్గు చూపుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బడా గుడా అంటే ఎక్కువ మంది
బడే కావాలి విజ్ఞానానికి అని చెప్తున్నారు. సరే, అది ఎవడెవడ ఆలోచన వాళ్ళ ఇష్టం. అది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీరు కూడా నేను చెప్పినానని కాదు, మీరు విన్నట్టు కాదు. ఇందులో నిజమేముంది? బడి గొప్పదా, గుడి గొప్పదా? బడిలో ఎక్కువ విజ్ఞానం కలుగుతూ ఉందా? దానివల్ల ప్రజలకు బ్రతుకుతెరువు దొరుకుతూ ఉందా? దానివల్ల ఆయురారోగ్యాలు తెలుసుకుంటూ ఉన్నారా? లేదంటే గుడికి పోయి తెలుసుకుంటూ ఉన్నారా? ఈ రెండు తెలుసుకోండి. గుడికి పోయే వాళ్ళు ఏమంటారు? మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది అంటారు. మోక్షం, ముక్తి బడికి పోయినా నేర్పుతున్నారు. బడిలో కూడా అన్నీ నేర్చుకోవచ్చు. మరి అక్షరజ్ఞానం లేదే నువ్వు ఏ గ్రంథం చదువుతావు, ఏం నేర్చుకుంటావు? కాబట్టి ముందు బడికి పోయి అక్షరాలు నేర్చుకుంటే తర్వాత గ్రంథాలు చదివి నీకు విజ్ఞానం వస్తుంది. అసలు బడికే పోకుండా అక్షరాలే లేకపోతే ఏ గ్రంథాలు చదవగలుగుతావు? నువ్వు ఏ గ్రంథాలు చదవలేవు. ఏది మంచి చెడు తెలియదు. అలా ఉన్నప్పుడు చదువు రానివాడిని తెలిసినోడు, చదువు వచ్చినోడు పరిపాలిస్తూ ఉంటాడు. నువ్వు అది చేసుకోరా, ఇది చేసుకోరా, నీకు కలిసి వస్తుంది, ఇది మోక్షం, అది మంచి, ఆ వ్రతం చేయి, ఈ నోవులు నోయి అని వాడిని డామినేట్ చేసి వాడి దగ్గర సకలం చేయించి వాడిని బోర్డు చేసి గుండు కొట్టించి పంపిస్తూ ఉంటారు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి మీరందరూ బడి గొప్పదా, గుడి గొప్పదా తెలుసుకోవాలని ప్రేక్షకులందరికీ కోరుతున్నా. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్కారం.